హాయ్ నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఎన్నో రోజులుగా నా వీడియోలు చూస్తూ వారి సందేశాలు, సలహాలు, వైద్య విధానాలు, డిసీజ్కి మాకు మందు చెప్పండి, మా అనారోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంది, వాటికి ఏమన్నా మాకు చిట్కా చెప్పండి అని ఎంతోమంది నాకు ఫోన్ల ద్వారా నా ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వం వారు అవకాశం ఇస్తే ఈ అనువంశిక ఆయుర్వేదాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడానికి నేను కృషి చేస్తాను. ఎందుకంటే ప్రతి ఇంట ఆయుర్వేద ఔషధం, ప్రతి ఇంటిలో ఆయుర్వేద మూలిక సంచారం, ఏ మూలిక పెంచచ్చు, ఏ చెట్టు పెంచకూడదు, ఇటువంటి సబ్జెక్టులతో నేను మీ ప్రజల ముందుకు రాబోతున్నా. ప్రభుత్వం వారు అంగీకరిస్తున్నారు. ఇంతట్లో చాలా ధన్యవాదాలు. ఇకపోతే ఈ ప్రపంచంలో మన ఇండియా కావచ్చు, గల్ఫ్ కంట్రీలు కావచ్చు, ఈ భూమిపైన ఆయుర్వేదం అంటే ఏమిటి, తినే వస్తువులు ఏది ఏ విషయంగా మారాలా, ఏది తింటే విషంగా మారుతుంది, ఏది తింటే అది అమృతతుల్యంగా పనిచేస్తుంది చెప్పిన మహనీయులు ఎందరో మంది ఉన్నారు. అందులో 10 మంది మహర్షులు ఉన్నారు. వారు ఎవరు? ఈరోజు వైరస్ వచ్చిందంటే 2020 నుంచి 2021 వరకు పసుపు, అల్లానికి, మిరియాలకి, దాల్చిన చెక్కకి, లవంగాలకి, బెల్లానికి చాలా పబ్లిసిటీ వచ్చేసింది. అసలు ఈ వైద్య విధానాల గురించి చెప్పిన మహనీయులు ఎవరు? ధన్వంతరి గారు చెప్పారా? లేక వైద్యనాథుడు పరమేశ్వరుడు ఆ రూపంలో మానవ రూపంలో వచ్చి ప్రజలకు చెప్పిపోయాడా? లేక అంతకు ముందు ఎవరైనా మహర్షులు వచ్చారా? అది మనకి ప్రతి ఒక్కరూ అల్లం తినండి, మిరియాలు తినండి, ఆకు తినండి, గింజలు తినండి, మొలకలు తినండి, ఎన్ని చెప్తున్నారు కదా. అసలు వీటికి చెప్పిన మహర్షులు ఎవరు? అక్కడి నుంచి రావాలి మనకి విధానం. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది చెప్తున్నారు. కాదర్వలి గారు చెప్తున్నారు, మాతినేని గారు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. ఆచరించడంలో తక్కువ ఉంది. చెప్పే వైద్య విధానాలు చాలా గొప్పవి. ఆచరించినారా ఆ మహర్షుల కన్న కలలు నిజమవుతాయి. ఎందరో మహర్షులు జన్మించారు ఈ భారతదేశంలో. ఎంతవరకు ఈరోజు మనం న్యాయం చేస్తున్నాం? తెలిసి మనం ఆరోగ్యం చెడబెట్టుకుంటున్నాం. అర్ధరాత్రి 10ంటికి భోంచేస్తాం, ఉదయం 8-9 గంటల నిద్ర లేస్తాం, తినగానే వాకింగ్ చేయము. ఎంతటి దుస్థితి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మన ప్రజలకి చెప్పుకోవడానికే సిగ్గుచేటు. ఈ భారతదేశం మహావీరుల కన్న దేశం. ఈ భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం. మహనీయులు, జ్ఞానవంతులు, శౌర్య పరాక్రమవంతులు ఈ దేశంలో పుట్టారు. ఆడవారు ఏమీ చేత కాదు అనే తరుణంలో మహారాణి ఝాన్సీ రాణి గారు కూడా బాలింతరాలు కరవాలంతో యుద్ధం చేసి ఈ భారతదేశంలో మహిళలు కూడా ఆదిపరాశక్తులను చెప్పుకున్న దేశమే ఈ భారతదేశం. ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంది ఈ భారతావనిలో. ఈ చరిత్రకు కారణం ఎవరు? మహర్షుల వైద్య విధానాలు. ఆ రోజు ఆచరించారు. చరిత్ర పురుషులుగా మంచి చేసి వెళ్ళిపోయారు. ఈరోజు అజయ చరిత్ర పుట్టిన దేశంలో మనమందరం పుట్టాము. ఏం చేస్తున్నాం? విచ్చలవిడి ఆహారాలు తిని అనారోగ్యాల పాలి లక్షలు హాస్పిటల్కి తగలబెడుతున్నాం. వీటికి కారణం ఎవరు?
మనమే మహర్షుల చరిత్రలు తెలిసి కూడా మనం ఆచరించలేకపోతున్నాం. జ్ఞానం గొప్పది. ఈ జ్ఞాన సంపద కోసమే మహర్షులు తప్పించి వాళ్ళ జీవితాలే త్యాగాలు చేశారు. అటువంటి ఈ భారతదేశంలో మనం పుట్టి వైద్య విధానాలని పాటించి మనం ఎంతో ముందుకెళ్తే ఈ భారతదేశం రానున్న భావి తరాల వారికి ఒక స్వర్గసీమగా మారుతుంది. ఇది నిజం. వీటి కోసం మనం ఏం చేయాలి? మితాహారం, హితాహారం. ఏదైతే తినాలా, ఏది తినకూడదు, ఏ సీజన్లో ఏమి తినాలా, ఏ సీజన్లో ఏమి తినకూడదు. అందుకోసం ఈ వైద్య విధానాలను చెప్పిన 10 మంది మహర్షులలో గొప్ప మహర్షి ఆయనే. వైద్య విధానాల గురించి చెప్పిన గొప్ప మహనీయుడు కుంభముని గారు. ఈ 10 మంది మహర్షులలో ఈయన మొట్టమొదటి వ్యక్తి. ఇతను చెప్పిన వైద్య విధానాలలో మొట్టమొదటిది పసుపు. అంతకుముందు ఈ పసుపు అంటే ఎవ్వరికి తెలియదు, ఉంది దేనికో తెలియదు. ఫలానా వస్తువు ఫలానా రోగానికే, ఫలానా ఆహారానికే చెప్పిన మహనీయులు కుంభముని గారు. ఈరోజు ప్రపంచమంతా పసుపు తింటున్నారు, భయం చుట్టుకొని చచ్చిపోతున్నారు. అట్లే ఏది ఏమైనా ఈరోజు మానవాళి ఒక దావ పడ్డారు. ఇక రోగాలు రావు. ఇక ఏ రోగం వచ్చినా, ఏ వైరస్ వచ్చినా తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నారు మన సోదరులు ఈ ప్రపంచవ్యాప్తంగా. ఇక పసుపుని పరిచయం చేసిన మహర్షులకి ఈరోజు మనం శిరసుంచి నమస్కరించాలి. ఈ పసుపు మీరు ఏ విధంగా వాడినా మానవునికి లాభదాయకమే. క్యాన్సర్కి మందే లేదంటారు, అసలు క్యాన్సర్ రోగమే కాదంటాను. ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చారు నా దగ్గరికి, మా అమ్మగారికి గర్భ క్యాన్సర్ ఉందండి, దీనికి ఏమన్నా మీరు చెప్తారా అని. ఒక హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేశారు. అయ్యలేదు, తీసుకెళ్ళండి, ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ ఏమీ బతకదు. నా దగ్గరకు వచ్చారు. ఒక చిన్న చిట్కా 100 రూపాయలతో సక్సెస్ అయ్యే ఒక చిట్కా చెప్పాను. నాటి గోమూత్రములో పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా మరిగించి 7 భావనలు అంటే 7 సార్లు వడబోసి ప్రతి ఉదయం 21 రోజు సేవించి మీరు డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి మీరు ల్యాబ్లో చెక్ చేసుకోండి. 40 రోజుల తర్వాత వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన వైద్య విధానాలలో పసుపు గోమూత్రం మాకు సక్సెస్. చూసారా? ఈ పసుపు గురించి, ఈ వైద్య విధానాల గురించి చెప్పడానికే ఆ మహర్షుల జీవితాలు త్యాగాలు చేశారు. ఆశ్రమాల్లో ఉంటూ ఒక పూటే భోంచేస్తూ దైవ ధ్యానంలో ఉంటూ మహానుభావులు చరిత్ర సృష్టించారు. ఈరోజు లాభం ఎవరికి? మనకి. పసుపు గురించి చెప్పితే సంవత్సరంలో 365 రోజులు కూడా తక్కువే. ఇక గాయాలకి పసుపు వేస్తారు, దెబ్బ తగలగానే పసుపు రాయండి అంటారు వెంటనే. ఎందుకు? యాంటీబయాటిక్. అమ్మమ్మలు గడపకు రాస్తారు, ఈరోజు పెయింట్ వేస్తున్నారు గడపకి, అలాగే నిత్యంగా పచ్చగా ఉండాలనేది. ఆడబిడ్డలు ముఖానికి రాస్తారు, మంగు మచ్చలు మొట్యాలు అంతా ఫినిష్. కూరల్లో పసుపు వేస్తారు, యాంటీబయాటిక్. కాబట్టి ఇటువంటి పసుపుని పరిచయం చేసిన మహనీయులు గొప్పవారు. ఆ తర్వాత తిప్పతీగ
అమృతవల్లి, ఈ తిప్పతీగనికి తీసిన ఔషధమే తిప్పసత్తు. మూలిక చూర్ణంలో కానీ సిద్ధ వైద్యంలో కానీ ఈ తిప్పసత్తుని కలిపి సేవిస్తే శరీరంలోకి ఆ ఔషధ విలువలు రక్తంలోకి ఒక్కసారిగా వేగవంతంగా తీసుకెళ్లడంలో తిప్పతీగంత బలం ఉంది. మధుమేహగ్రస్తులు ఈ తిప్పతీగను ప్రతిరోజు 2 ఆకులు తినడం అలవాటు చేసుకుంటే ఇక మధుమేహం మీ దరి చేరదు. చూసారా, తిప్పతీగకింత విలువ ఉంది. తిప్పతీగ కషాయం సేవిస్తుంటే శరీరంలో బాడీలో ఉన్న ప్రతి అవయాన్ని కూడా అలా శుభ్రం చేసి అలా శుభ్రం చేస్తుంది తిప్పతీగ. ఇక ఇంకోటి ఉంది, ఆయుర్వేదంలో గొప్ప చోటు చేసుకున్న వస్తువేదంటే అల్లము. త్రికట చూర్ణము లేని ఆయుర్వేదమే లేదు. అందులో మొట్టమొదటిది అల్లం. పాతకాలంలో మనకి టీలు కాఫీలు లేవు. బంధువులు వచ్చారా, కాస్త అల్లం చితగొడితిమా, అందులో వాటర్లో వేసిమా, బెల్లం వేసిమా, బాగా మరిగించి ఇంత పెద్ద ఇత్తల గ్లాసు ఇచ్చేది, లేదా రాగి గ్లాసులో ఇంత పెద్ద గ్లాసు. ఆ మహనీయుల ఇమ్యూనిటీ పవర్ అలా ఉంది. గొప్ప ఇమ్యూనిటీ ఆ రోజుల్లో మనుషులకి. ఈరోజు 2 కిలోమీటర్లు నడుస్తానే ఆటో అంటారు, లేదా వాల్వో ఊబర్. వందల మైళ్ళు నడిచారంటే ఆ రోజు మహనీయులు ఇటువంటి ఆహారాలు సేవించే. అల్లం ఏ విధంగా వాడచ్చు? ఎక్కిళ్ళు పడతాయి, కపవాతము. అల్లం చూర్ణాన్ని తేనెలో రంగలిస్తే ఆ ఎక్కిళ్ళు మాయం. జలుబు చేస్తుంది, అల్లము కషాయం. జ్వరం వస్తుంది, మిరియాలు పిప్పళ్ళు అల్లము కషాయం. గొంతులో నసనస, బెల్లం అల్లం. చూసారా, ఇప్పుడు టీలో కూడా అల్లం వేసుకుంటున్నారు. ఎంతటి చక్కని ఆహార పానీయాలు ఔషధాలు చెప్పినా మహనీయులకి శిరసుంచి నమస్కరించాలి. ఇకపోతే ఆ తర్వాత పిప్పళ్ళు తిన్న శరీరము తిప్పలో పూడ్చిన కుళ్ళోదు. పాతకాలంలో గర్భవతులు డెలివరీ అయిన తర్వాత వీటికి ఆహారంలో పాలల్లో ఈ పిప్పళ్ళ చూర్ణము కలిపి ఆ బాలింతురాలకి ఇచ్చేవారు. వాటితో శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఆ పాపాయికి బొజ్జ నిండా పాలు తప్పకుండా వస్తాయి. ఏది? ఈ పిప్పళ్ళు సేవిస్తే. ఈ పిప్పళ్ళని పాలల్లో మరిగించి ప్రతి ఉదయం 5 లేక 6 రోజులు సేవిస్తే వైరస్తో వచ్చే ఎటువంటి జ్వరము కానీ మటుమాయం. ఈ పిప్పళ్ళని కొందరికి జ్వరం వచ్చి నోరంతా టేస్ట్ ఉండదు. అటువంటి తరుణంలో ఈ పిప్పలు బెల్లం కలిపి నోట్లో వేసుకుని సప్పరిచ్చి 1 గ్లాసు నీళ్లు తాగితే ఒక్క పూటకే 1 అవర్లో ఆ నోటికి రుచి అలా వచ్చేస్తుంది. పళ్ళు జువ్వు అంటుంటాయి, పళ్ళు నొప్పి. అటువంటి తరుణంలో ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని దంచి చిటికెడు చూర్ణాన్ని ఒక్కసారి అలా మిస్వాక్ మాదిరి, పళ్ళు పొడి మాదిరి తోమామా ఆ సమస్య నుంచి బయటకు వస్తాం. చూసారా, చిన్న వస్తువు వైద్య విధానాలు చాలా గొప్పవి. ఆ తర్వాత ఈ మారేడు ఆకులని ప్రతి ఉదయం సేవిస్తే బాడీలో ఎటువంటి వైరస్ కానీ ఉండదు, అస్సలు ఉండదు. ఈ మారేడు ఆకుల కషాయాన్ని సేవిస్తే శరీరంలో అన్ని అవయవాలు కూడా వాటి స్థానాల్లో చక్కగా పనిచేసుకుంటాయి. ఈ మారేడు ఆకుని ప్రతి ఉదయం 3 ఆకుల చొప్పున సేవిస్తూ ఉంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం అస్సలు ఉండదు మధుమేహం పేషెంట్లకి. చూసారా,
ఎటువంటి వైద్య విధానాలు. ఇక వస, ఈ వస కూడా దంచి చూర్ణము చేసి ప్రతినిత్యము తేనెతో రంగులించి తీసుకుంటే మలబద్ధకం అనే వ్యాధి అస్సలు రాదు. తింటాని అన్నం అరగదు, కడుపు ఉబ్బరం, కడుపులో గ్యాస్ నిండినట్ల, కడుపు గట్టిగా ఉంటుంది. ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇది సేవిస్తే, వస సేవిస్తే. ఇక వెలగ, వందెలగా, చక్కటి పేరు. ఈ యొక్క ఆకుని ఎండించి దంచి చూర్ణము చేసి ప్రతినిత్యము పాలల్లో అలా సేవిస్తూ ఉంటే మహాజ్ఞానము. ఈ మధ్య చదువుకునే పిల్లలకి సిలబస్ల మీద సిలబస్లు ఎక్కువై మతిమరుపు, దానికి తోడు ఆండ్రాయిడ్ ఫోన్, ఆ ఆండ్రాయిడ్ ఫోన్లో పబ్జీ గేమ్, కొంపలు ముంచేసే సమస్యలు వస్తున్నాయి పసిబిడ్డలకి ఈరోజు. వాళ్ళ కోసం చెప్పేది ఒకటే, అమ్మలు ఈ షేక్ రసూల్ గురించి చెప్పే వైద్య విధానాల్ని మీరు పాటిస్తే మీ బిడ్డలు రానున్న భావి తరాల వారికి మహర్షులు ఈ వందెలగా తీసుకొని చూర్ణము చేసి మీ బిడ్డలకి పాలల్లో కలిపి ఇవ్వండి. మహాజ్ఞానం వస్తుంది, మేధాశక్తి, గొప్ప మహాపురుషుడైతాడు మీ బాలుడు. ఇది నిజం. మహర్షులు చెప్పిన మాట ఏనాటికి అబద్ధము కాదు. ఇది నిజం. ఇటువంటి వైద్య విధానాలను చెప్పిన మహర్షులకి, ఆ గ్రంథాల ద్వారా నేర్చుకున్న నా గురువులకి, నా గురువుల ద్వారా నేను నేర్చుకున్న నా విద్యకి ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్ళే అవకాశం నాకు లభించింది. నేను చాలా సంతోషపడుతున్నా. ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. ఎందుకంటే ఈ భూమిపైన మహా పుణ్యపురుషులు జన్మించారు. వారి వారి స్థానాల కొద్దీ వాళ్ళు ప్రజల కోసం త్యాగం చేసి కాలగర్భంలో కలిసిపోయారు. అందుకోసమే గొప్ప దేశం ఏదంటే మన భారతదేశం. ఇందులో తల్లిని గౌరవించడం, తండ్రిని గౌరవించడం, అత్తమామల్ని గౌరవించడం, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం ఈ దేశం చూసి పొరుగు దేశాలలో నేర్చుకోవాల. ఇకపోతే రెండవ మహర్షి భోగముని. ఇతను కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇతను మహా వృక్షాల గురించి, దీర్ఘకాలిక వ్యాధుల్ని చంపడంలో ఏ ఆకు, ఏ మూలిక, ఏ వైద్య విధానాల గురించి చెప్పిన గొప్ప వ్యక్తి భోగముని మహర్షి. ఈయన కూడా ఈ 10 మంది మహర్షులలో రెండవ మహర్షి భోగముని. ఇతను చెప్పిన వైద్య విధానాలలో ఊడగ, దాన్ని ఆంకోళం కూడా అంటారు సంస్కృత భాషలో. ఈ ఊడగ ఆకుని తెచ్చి, లేత ఆకుని దంచి పాదరసంలో వేసి మర్దనం గావిస్తే రసబంధనం, రసకట్టు. సిద్ధ వైద్యంలో, పసురువేదిలో ఈ రసానికి చాలా విలువ ఉంది. ఆ రసాన్ని బంధించడములో ఈ ఊడగ ఆకుకి చాలా గుణం ఉంది. ఈ ఊడగ గింజలని తెచ్చి అందులో తైలము తీసి ఆ ఇంటిలో దీపం పెడుతుంటే ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు. ఈ ఊడగ కొయ్యని మన తలుపులకి, ఆ తలుపు కొయ్యలకి మనం వాడుకుంటే ఆ ఇంటికి ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, అటువంటి శుభాలు చేకూర్చే ఈ ఊడగ చెట్టు. ఈ ఊడగ ఆకుని తెచ్చి నీళ్ళలో మరిగించి మోకాళ్ళపైన కట్టామా, మోకాళ్ళ నొప్పులు అస్సలు ఉండవు. ఈ బాగా మాగిన ఊడగ కాయలని సేవిస్తే మహాజ్ఞానము. ఆ తర్వాత తెగడ, ఈ తెగడ ఆకుని దంచి
వస్త్రఘాళితము చేసి 3 ఏళ్ళకు వచ్చే పరిమాణంలో రోజు సేవిస్తుంటే మూత్రపిండానికి వచ్చిన సమస్యలు, కడుపులో పెద్దపేయకున్న సమస్యలు, కాలేయానికి ఉన్న సమస్యలు అన్నీ మటుమాయం. ఏది సేవిస్తే? తెగడ సేవిస్తే. తెగడ ఆకు వైద్య విధానాలలో చాలా గొప్పవి. నరాల సిస్టమంతా పనిచేస్తుంది ఈ తెగడ ఆకు చూర్ణాన్ని సేవిస్తే. ఇక ఆయుర్వేదంలో గొప్ప స్థానాన్ని తనకు తానుగా చోటు చేసుకున్న వస్తువు కరక్కాయ. 6 రుచుల గల ఏకైక ఔషధమే కరక్కాయ. పులుపుగా, చేదుగా, ఒగురుగా, కారముగా, తీయగా, ఘాటుగా ఇలా 6 రుచులని సతతి చేసుకుంది ఈ కరక్కాయ చూర్ణం. ఎప్పుడు గోరింత తగ్గుతూనే ఉంటారు. వానికి ఏ రోగం ఉండదు, ఆయన తగ్గుతూ ఉంటాడు. అటువంటి వారు ఈ కరక్కాయ చూర్ణాన్ని కాస్త నీళ్ళల్లో కలిపి అలా నోట్లో కొద్దిగా ఇలా లాలాజలం మింగినట్లు ఆ విధంగా మింగితే ఆ గోరింత నస తగ్గు మటుమాయం. ఇదే కరక్కాయ చూర్ణాన్ని వేడి నీళ్ళలో 1 స్పూన్ కలుపుకొని సేవించామా కడుపుకొచ్చే సమస్యలన్నీ మాయం. కొందరు మటన్లు, బిర్యానీలు, కబాబులు తినగానే దొడ్డికి రాదు, టాబ్లెట్ చేసుకుంటారు, ఇంత కూల్ డ్రింక్లు తాగి పొర్లుతూ ఉంటారు, గంగిరెద్దుల మాదిరి పొరలాడుతారా చూడండి, అన్న మరక్క ఆ విధంగా పొరలాడుతూ ఉంటారు. అటువంటి వారు ఈ కరక్కాయ చూర్ణాన్ని 1/2 టీ స్పూన్ వేడి నీళ్ళలో కలిపి సేవించామా ఆ సమస్య నుంచి బయటపడతారు. చంటి బిడ్డల కడుపు ఉబ్బరం, పసిబిడ్డలకి మోషన్ సరిగ్గా కాదు, అటువంటి తరుణంలో ఈ కరక్కాయని అలా అరగదీసి ఆ యొక్క గంధాన్ని పసిబిడ్డ బొజ్జకు రాస్తే రాసిన 10 నుంచి 20 నిమిషాల్లో మల విసర్జన శుభ్రమవుతుంది. చూసారా ఎన్ని వైద్య విధానాలు మన ఆయుర్వేదంలో చోటు చేసుకున్నాయంటే ఇది చాలా గొప్ప విషయం. ఇకపోతే దొండ. ఈ దొండకాయలు ఈ మధ్య వేపుడు చేసుకొని తింటున్నారు. ఇది గొప్ప ఆహారంగా మారిపోయింది. యాక్చువల్గా చెప్పింది ఔషధ గుణం. ఈ దొండ ఏరుని తెచ్చి ఇంట్లో పెట్టి ఒక మూల ఎక్కడన్నా ఇంట్లో పెట్టామంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఆ దొండ ఏరును దంచి చూర్ణము చేసి ప్రతి నిత్యము నులివెచ్చని నీళ్లలో సేవిస్తూ ఉంటే ఈ మోకాల్లో శబ్దం వస్తుంది, నడుస్తూ కిట్టు కిట్టుని, ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇదే దొండాకు పసురులో పసుపు వేసి నూరి గాయాలపై పూసే గ్యాంగ్రీ స్టేజ్లో ఉన్న గాయాలు కూడా మాయమవుతాయి. చూసారా ఒక మూలికలో ఎన్ని విధానాలు. ఆ తర్వాత చండ్ర. ఇది కూడా వైద్య విధానాలలో ప్రకృతిని వైరస్ నుంచి కాపాడడం కోసం ఇది ఆ రోజుల్లో మహారాజులు హోమానికి వాడుతుండేవారు. హోమగుండాలకి ఈ కొయ్యను వాడేవారు. దేనికంటే దీనివల్ల వైరస్సులన్నీ, ఆ చుట్టుపక్కల వైరస్సులన్నీ మటుమాయం. ఆ తర్వాత సదాపాకు. ఈ సదాపాకు కూడా చాలా గొప్పదే. శరీరం పైత్యము, ఉష్ణము, మేహము ఈ రోగాలకి చక్కటి ఔషధం. ఈ సదాపాకుని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని తేనెలో రాకుంటే బాడీలో గుండెకు బలం, కార్డియాక్ సిస్టమ్ అలా 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 ఉత్పత్తి అవుతుంది శరీరంలో. ఆ సిస్టమ్ అంతా మారిపోతుంది. ఆ తర్వాత చెప్పిన వైద్య విధానాలలో 3వ ముని మాండుక్య మహాముని. ఇతను కూడా శరీరంలో లివర్ పైన, హార్ట్ పైన, కఫవాతం పైన గొప్ప
వైద్య విధానాలు ఆహారంగా ఔషధంగా చెప్పిన మహాముని మాండుక్య మహాముని. ఆయన ఆరచెట్టు గురించి కూడా ప్రస్తావన గావించాడు. ఆరచెట్టు ఇది కూడా గొప్ప వైద్య విధానమే. ఇది సిద్ధ వైద్యంలో ఈ ఆరచెట్టు చాలా చోటు చేసుకుంది. ఇక మానవాళి కోసం అతి సులువుగా దొరికే మొక్కలలో ఒకటైనది ఉసిరి. నేల ఉసిరి, దాన్ని కిరణల్లి. ఇది లివర్ పైన అమోఘంగా పనిచేస్తుంది. అందరికీ తెలుసు, ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఇది కూడా దీనికి ఇదే సాటి. ఈ యొక్క ఉసిరి ఆకుని తెచ్చి మిరియాలు, ఎల్లిపాయలు దంచి ఉప్పు లేని నీళ్ల మజ్జిగలో 3 రోజులు సేవిస్తే ఎటువంటి జాండీస్, తారాస్థాయిలో ఉన్న జాండీస్ కూడా అలా తగ్గుముఖం పట్టాల్సిందే. ఇదే నేల ఉసిరి ఆకుని రసగంధకమ్ములు మర్దనము గావించి చిన్న పుటాలేసుకున్న చర్మరోగాలకి మహోన్నతంగా పనిచేస్తుంది. ఇదే నేల ఉసిరి ఆకుని మిరియాలు, ఎల్లిపాయలు మర్దనము చేసి నూరి చిన్న చిన్న మాత్రలు చేసే నీడన ఎండించి ప్రతినిత్యము సేవిస్తుంటే నంజు జ్వరాలు, చలితో వచ్చే జ్వరాలు, చికన్ గున్యా ఇట్లా చెడ్డ వైరస్లు కూడా అలా మాయమైపోతాయి ఈ నేల ఉసిరి ఆకు ఈ విధంగా సేవిస్తే. ఆ తర్వాత కాకర. శరీరంలో రక్తశుద్ధి జరగాలంటే కాకరలో చాలా గుణం ఉంది. కాకపోతే కాస్త ఈ కాకరలో వేడి చేసే గుణం ఉంది. వేడి చేసిన శరీరానికి అంతే లాభదాయకం. ఈ కాకర ఆకుని చేతులతో నులిపి 2 చుక్కలు నాలిక పైన వేస్తే చలితో వచ్చే జ్వరం 3 సెకండ్లలో ఒక్కసారిగా జ్వరం తగ్గిపోతుంది. చలితో జ్వరం వచ్చి గజగజ వణుకుతుంటాడు. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా ఇటువంటి చెడ్డ రోగాలు కూడా ఈ కాకరాకు రసాన్ని తీసి నాలిక పైన 2-3 చుక్కలు వేస్తే 3 నిమిషాల్లో ఆ జ్వరం, ఆ చలినికి మనిషిలా బయటపడతారు. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే మాండుక్య మహాముని గారు చెప్పిన వైద్య విధానాలలో చింత చెట్టు, ఈ చింత చెట్టు గురించి మహాకవి వేమన గారు ఒక మాట అన్నారు. ఉప్పు చింతపండు ఊరిలో ఉండగా కరువెట్లొచ్చారా కాపులారా. ఈ చింత చెట్టు గురించి మనం ప్రస్తావన గావిస్తే సంవత్సరాల తరబడి చెప్పినా ఆ చెట్టు గురించి పూర్తి చెప్పలేము. ఎందుకంటే చింత చెట్టు ఏదో ఒక అడవి ప్రాంతంలో ఏకాంతంగా ఒక్క చెట్టు ఉంటే వర్షాకాలంలో దాదాపు 10 కిలోమీటర్ల మేఘాలు ఆ చెట్టు చుట్టూనే కనిపిస్తాయి ఆకాశంలో. వర్షాన్ని భూమినికి ఆకర్షించడంలో చింత చెట్టు చాలా గొప్పది. ఆ చింత చెట్టులో ప్రతి అణువు ఔషధం, ఆహారం. వాటి కోసమే మాండుక్య మహాముని గారు ఆ చెట్టు గురించి చాలా ప్రస్తావన గావించారు. ఈ చింత చెట్టులో వైద్య విధానాలు ఒక్కసారి ఆలోచించేస్తే మోకాళ్ళ నొప్పులకి చింతగింజలు పేస్ట్ పట్టు వేసిన, రోజుకి 4 చింతపిచ్చులు నానేసి తిన్నా ఆ మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఆ మోకాళ్ళ గుజ్జు కూడా ఉత్పత్తి అవుతుంది. రెండవది, కళ్ళన్నీ ఎర్రబడిపోతాయి. ఇంతకుముందు వస్తుంది మెడ్రాసై, ఒకరికి వైరస్ వస్తుంది, వాళ్ళ కళ్ళలోకి కూడా చూడకుండా అలా చాలా ఇబ్బందులు పడ్డారు 10 years 20 years బ్యాక్. అటువంటి వైరస్ని కూడా చింత ఆకు వేడిగా అలా నీళ్ళలో మరిగించి చల్లార్చి ఆ నీళ్లతో కళ్ళు కడిగి ఆ చింత ఆకు కళ్ళకు కట్టిన
2 రోజుల్లో ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇక చింతపండు అది ఔషధం, ఆహారం కాదు. అధికంగా తీసుకుంటే విషం, అదుపులో తీసుకుంటే ఆహారం, ఔషధం. ఈ చింతపండు కూడా పైత్యానికి సంబంధించిన రోగాలకి మంచి ఔషధంగా పనిచేస్తుంది చింతపండు. ఎక్కడన్నా కింద పడి కీళ్ళల్లో మోకాళ్ళలో మంచి నొప్పులు వస్తే ఈ చింతపండు, చున్నము, బెల్లము మర్దన గావించి ఆ పేస్టు ఆ ప్రాంతంలో పట్టు వేసిన 2-3 రోజుల్లో శల్యానికి సంబంధించి అంటే ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. చూసారా, చింత చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు చెప్పిన మన మాండుక్య మహాముని గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి మనం ఈరోజు. ఆ తర్వాత ములగ, రామ్ములక. ఈ రామ్ములక శీతలతత్వాన్ని హరించి శరీరాన్ని జఠరాగ్ని పెంచి ఊపిరితిత్తుల నుంచి శీతల స్వభావాన్ని నెట్టేసి చక్కటి ఆరోగ్యం నిలపడంలో ఈ యొక్క ములగ చెట్టుకి చాలా గొప్ప విశేషత ఉంది. ఇటు చూసిన పళ్ళుల్లో, చేన్లలో చివర్లో అలా రోడ్ల వెంబడికి చెట్టు మొత్తం అంత ముళ్ళే. ఇక రాత్రుల్లో జ్వరం వస్తూ ఉంటుంది, పగలు రాదు. అటువంటి వారు ఏం చేస్తారు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాయలలో ఒక లవంగం అలా కుచ్చేసి రాత్రంతా ఉండి ఉదయాన్నే ముఖము కడుక్కొని ఆ కాయని ఆ లవంగాన్ని అలా నమిలేసి 1 కప్పు పాలు కానీ నీళ్లు కానీ సేవిస్తే 2 లేక 3 రోజుల్లో ఎటువంటి నంజు జ్వరము కానీ బయటకు వచ్చేస్తారు. ఈ ములక చెట్టును ఏరుతో సమానంగా పెకలించి శుభ్రంగా కడిగి ఎండించి దంచి వస్త్రగాళితము పట్టి సమానంగా తేనె వేసి మర్దన చేస్తూ 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 ఆ యొక్క లేహాన్ని ఉదయం రాత్రి చింతగింజ పరిమాణంలో మీరు సేవిస్తే టీబీ అనే రోగం మీ దరి చేరదు. ఇక వైరస్ల వల్ల ఈ శ్వాస అందదు. అటువంటి వారు ఈ చూర్ణాన్ని బెల్లముతో మర్దన గావించి ఆ యొక్క చూర్ణాన్ని పండుకుండే పావుగంట ముందుగా కాస్త నోట్లో వేసుకొని సప్పరించి 1 కప్పు వేడి నీళ్లు తాగితే 2 రోజుల్లో శ్వాసకు సంబంధించిన ఆస్మా ఏటేటువంటి చెత్త 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 రోగాలతో మనిషి బయటపడతారు. చూసారా, మొక్క చిన్నది, ఔషధ విలువలు మహోన్నతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఔషధ మొక్కలను పరిచయం చేసిన మహర్షులకి మనం పాదాభివందనం చేయాలి. ఇంకా కొందరికి తేలు కరిసి, విషపురుగులు కరిసి స్పృహ కోల్పోతారు. అటువంటి తరుణంలో ఈ ములక, రామ్ములక ఈ కాయని పెరికి అరచేతిలో మర్దన గావించి 2 చుక్కల గోపంచితం వేసుకొని అలా రుద్ది ఆ యొక్క కాటైన కళ్ళుకు పెట్టితే క్షణాలలో ఆ సమస్య నుంచి బయటపడతాడు. ఆక్సిజన్ లెవెల్లో పడిపోయిన నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు తేలు పాము కరిస్తే స్పృహలేని పక్షంలో ఈ వైద్యం చేసి నేను వాళ్ళని బయటికేస్తాను. ఉచితంగా నేను చేసే వైద్యంలో ఇది కూడా ఒక గొప్పది. ఇది విధానం. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే 10 మంది మహారుషులలో నందీశ్వరుడు 4వ వ్యక్తి. ఇతను చెప్పిన వైద్య విధానాలు చాలా అమోఘం. ఆయన చెప్పిన వృక్షజాతులలో మొట్టమొదటిది మేడి చెట్టు. ఈ మేడు చెట్టు పైన మహారుషులు ఎన్నో కథలు, పురాణాలు, చరిత్రలు ఇట్లా వైద్య విధంగా, పురాణ గాథలుగా, భక్తి భావనగా 3 విధాలుగా ఈ చెట్టు మనకు సేవలలో ఉంది. కొంతమంది ఆధ్యాత్మిక గురువులు అంటారు మేడి చెట్టులో దత్తాత్రేయ స్వామి ఉంటాడు. వారి నమ్మకం.
ఇక మహాకవి వేమారెడ్డి గారు ఏమన్నారు? మేడిపండు చూడు మేలిపై నుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, ఈ సంఘంలో చెడుని కుళ్ళుని ఆ పండు మీద ఒక చిన్న పద్య రూపంగా మనకి వినిపించాడు. ఈ మేడి చెట్టు ఔషధ గుణాలు శరీరం వేడి ఎక్కువై తాపాగ్నికి చేరితే వెంటనే శీతల స్వభావంగా మార్చే గుణం ఈ మేడి చెట్టులో ఉంది. ఈ మేడికాయలని ప్రతి ఉదయం 2 చొప్పున సేవిస్తూ ఉంటే శరీరం వేడి తగ్గి చలవ చేస్తుంది. ఈ మేడి కాయల ఎండేసిన చూర్ణాన్ని శుభ్రంగా దంచి వస్త్రఘాళితము చేసి బెల్లముతో మర్దన చేసి ప్రతి నిత్యము ఒక్కొక్క స్పూన్ తీసుకుంటూ ఉంటే కడుపులో అల్సర్ అనే వ్యాధికి గొప్ప ఔషధంగా మారుతుంది. పచ్చి మేడికాయలు తెచ్చి ముక్కలు ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి బాగా మరిగించి తాలింపు పెట్టుకొని ఈరోజు కూడా పల్లె వాతావరణాలు ఆహారంగా తీసుకుంటారు. ఈ విధంగా తీసుకుంటే పొట్టలోని నుసి పురుగులు బయటకు వచ్చేస్తాయి. చూసారా ఎంత మహోన్నతమైన ఈ మేడి చెట్టులో ఉండే ఔషధ గుణాలు. ఇక కాళ్ళు చేతులు పగుళ్ళు అటువంటి వారు ఏమి చేయాలా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని అలా కాస్త మొక్క వేస్తే అందులో వచ్చే పాలు చేతులకి ఎక్కడైతే కాళ్ళు పగుళ్ళుండాయో అక్కడ పూస్తే 2 రోజుల్లో ఆ సమస్య నుంచి బయటపడతారు. చూసారా, చెట్టు ఒక్కటే ఔషధ గుణాలు మహోన్నతం. ఆ విధంగా పోతే చిన్న మొక్క ఉత్తరేని విషకాట్లకి బలైనప్పుడు అడవి ప్రాంతంలో ఏ దిక్కు మనకి తెలియని సమయంలో ఆ చెట్టుని పెకలించి ఏది ఉత్తరేణి చెట్టుని ఆ ఏరుని అలా రసం మింగుతూ ఉంటే ఆ విషం అలా 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 తగ్గిపోతుంది. తేలు కరిచినప్పుడు ఆ ఉత్తరేణి ఆకుని ఆ తేలు కుట్టిన ప్రాంతంలో మర్దన చేసే 1-2 నిమిషాలలో ఆ సమస్య నుంచి బయటపడతారు. పొట్టలు పెద్ద పెద్దగా ఉన్నాయి, వాళ్ళ ఆస్తుల కన్నా పొట్టలే పెద్దగా ఉంటాయి. ఇటువంటి వారు ఈ ఉత్తరేణి ఆకు దంచి తీసిన పసురుని నువ్వుల నూనెలో మర్దన గావించి ఉడికించి నూనె మాత్రం మిగులు వరకు చూసి ఆ నూనె తరచూ ఆ లావున్న ప్రాంతంలో రాస్తూ ఉంటే ఆ పొట్టలో ఉన్న ఆ కండరాలలో ఉన్న అధిక కొవ్వు అలా 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 కరిగి మనిషి నాజుగ్గా అవుతాడు. ఈ ఉత్తరేణి గింజలని తీసి శుభ్రపరిచి వాటిని దంచి పాలల్లో ఉడికించి నెలకొక్కసారి సేవిస్తూ ఉంటే రాక్షసులుగా తినే ఆహారం తగ్గిపోయి మానవతా దృష్టిగా ఏదైతే లెక్కగా భోంచేస్తారో ఆ విధంగా భోంచేస్తారు. చూసారా ఎన్ని ఔషధ గుణాలు దాగున్నాయి ఉత్తరేణిలో. ఇక ఎలుక చెవి ఆకు కూడా ప్రస్తావనగా చేశాడు ఈ మహనీయుడు నందీశ్వరుడు. ఈ సిద్ధ వైద్యంలో ఈ ఎలుక చెవి ఆకుకి చాలా ప్రాధాన్యత ఉంది. రసవిష గంధకారులు శుద్ధులు చేయడంలో, రసాన్ని కట్టుకోవడంలో, గంధకాన్ని కట్టడంలో, తాళకాన్ని సింధూరం గావించడంలో ఇది ఈ ఎలుక చెవిలాకు చాలా మహోన్నతం. ఆ తర్వాత గలిజేరు. ఇప్పుడు యూట్యూబ్లో ఏమేమి ఆకులు చూపించి గలిజేరు అంటారు, అది కాదు. గలిజేరు ఆకు ఈ గోటి పరిమాణంలో మాత్రమే ఉంటుంది, చిన్నగా ఉంటుంది, తెల్ల గలిజేరు. ఇది కంటి సమస్యలకి పెట్టింది పేరు ఈ గలిజేరు. ఈ గలిజేరు మర్దన గావించి కాటుకు చేసి కళ్ళకు పెట్టిన కళ్ళల్లో కార్నియా ఇంప్రూవ్మెంట్, రెటీనా దెబ్బతిన్నా మళ్ళీ సదాస్థాయికి వచ్చేది శుభ్రమై కంటి చూపు ఎక్కువవుతుంది. కంటి మసకలు రసగంధకాల విషయాలలో మహోన్నతమైనది. ఆయుర్వేదంలో చిన్న మొక్కలో ఇది కూడా గొప్ప స్థానాన్ని
చోటు చేసుకుంటుంది గలిజేరు. ఆ తర్వాత పొన్నగంటి కూర. ఈ పొన్నగంటి కూర పళ్ళులో పనగంటి ఆకు అంటారు. వారి వారి జిల్లాల వారీగా ఆ పల్లెటూరులో ఆ భాష ప్రకారంగా వాటి పేర్లు పిలుచుకుంటారు. దాని పేరు పొన్నగంటి ఆకు. సంతలో లభిస్తాయి. 10 రూపాయలకు ఒక కట్ట ఇస్తారు. వీటిని పప్పు చేసుకొని తిన్నా, ఆహారంగా మార్చుకున్నా ఇది కంటి చూపుకి చాలా గొప్పది గొప్పది గొప్పది. ఆ తర్వాత గొంతెమ, గోమర ఇవి కూడా ఔషధ విలువలు గల మహా మొక్కలు. వీటిని ఆహారంగా ఔషధంగా మార్చుకోవడంలో చాలా విశ్లేషత ఉంది. ఆ తర్వాత మానవుడు తరచు సేవించే కూరగాయలలో బీర, ఇది వేడిని తగ్గించి చల్లబరిచి శరీరాన్ని ఎంతో నాజుగ్గా పరిచి చర్మ సౌందర్యాన్ని నిగనిగలాడించడంలో ఈ బీర అంతే పనిచేస్తుంది. ఇటువంటి ఔషధాలు చెప్పిన మహాగురువులకి ఈరోజు మనం నమస్కరించక తప్పదు. ఆ తర్వాత ఆయన జముడులో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఆకు జముడు గురించి ప్రస్తావన గావించాడు ఆ మహనీయుడు. ఈ ఆకు జముడులు కూడా ఎన్నో సిద్ధయోగానికి సంబంధించిన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మహర్షులందరూ వారి బిడ్డల కోసం, వారి భార్యల కోసం, వాళ్ళ ఆస్తి పాస్తుల కోసం ఎక్కడా ఆలోచన చెయ్యలేదు. వారి నేర్చిన విద్యని ఆశ్రమాల్లో పడి గురువుల కాళ్ళు మొక్కి జీవితమంతా గురువులకి అర్పితం చేసి నేర్చుకున్న విద్యని తాళపత్ర ద్వారా, గ్రంథాల ద్వారా ఇలా మెసేజ్లు ఇచ్చారు ఆ మహనీయులు. ఆ మహనీయుల గ్రంథాలే ఈరోజు మనకి ఆయుర్వేద తాళపత్ర గ్రంథాలు. ఇక ఆలోచన చేస్తే 5వ మహాముని, ఈ 10 మంది మహర్షులలో వ్యాఘ్రపాణి మహాముని కూడా ఆయన చిన్న చిన్న మొక్కల గురించి పరిచయం చేసిన మహనీయుడు. ఆయన చెప్పిన వైద్య విధానాల ఆహారాలలో అడ్డసరపాకు. ఈ మధ్య ఊపిరితిత్తుల సమస్యలతో వైరస్లో చాలా బాధపడ్డారు. వాటిపైన సర్వే జరిగింది అలనాడు. శ్వాసకు సంబంధించిన రోగాలపైన అడ్డసరపు కషాయం మహోన్నతంగా పనిచేస్తుంది. ఈ మధ్య 2021లో గొప్ప వైరస్లు వచ్చాయి. వాటిలో ఈ అడ్డసరపాకుతో చేసిన వాసారిష్ట అనే ఆయుర్వేదిక్ కషాయం కూడా చాలా వరకు అమ్ముడుకు పోయింది. ఈ అడ్డసరపాకులో శ్లేషానికి సంబంధించిన వాటిని నెట్టివేసి ఊపిరితిత్తులలో వేడిని పెంచి ఆరోగ్యాన్ని చక్కబరచడంలో ఈ అడ్డసరపాకుకి అంతే గుణం ఉంది. ఆ తర్వాత కటుక రోహిణి అని ఒక చిన్న మొక్కను పరిచయం చేశాడు. 3000 రూపాయలు ఈరోజు కటుక రోహిణి కిలో మూలిక 3000. ఇది రక్తశుద్ధి చేయడంలో దీనికి ఇదే సాటి. వేప ఆకుకి మించిన ఔషధ గుణం ఈ కటుక రోహిణిలో ఉంది. ఇది నిజం. ఎటువంటి మూలికలు, ఎటువంటి ఔషధాలు, ఇటువంటి మూలికలు పరిచయం చేసిన మహనీయులకి శిరస్సుంచి నమస్కరించక తప్పదు. ఆ తర్వాత మహావృక్షాలలో తాటికాయ, తాటి చెట్టు కొన్ని ఔషధాలని, సిద్ధ ఔషధాలని మర్దనం చేసి శుద్ధి చేయటానికి తాటికల్లుని అదే విధంగా వాడుకుంటారు. ఇక తాటి బెల్లం అమోఘం. శరీర సౌందర్యాన్ని చక్కదిద్దడంలో తాటి బెల్లము కూడా అంతే పాత్ర పోషిస్తుంది. ఇక వేసవకాలం వచ్చేస్తే ఊరి మధ్యలో, ఊరి చివరిలో అలా గుడారాలు వేసుకొని మన రైతు సోదరులు అలా తాటికాయలు తెచ్చి తాటి ముంజలు అమ్ముతుంటారు. తెలంగాణ ప్రాంతానికి వెళ్ళామంటే సేగలు అమ్ముతుంటారు, ఆ చిన్న చిన్న ముక్కలుగా కాల్చి. ఇవన్నీ ఆహార ఔషధ యోగాలు. చూసారా?
మనం ఎవ్వరే కానీ ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు పొయ్యము, అయినా మహా చెట్లుగా మారిపోతాయి. తాటి చెట్టు నిలబడితే 1000 సంవత్సరాలు, కింద పడిపోతే 1000 సంవత్సరాలు. అంతటి మహోన్నత శక్తి సృష్టించుకున్న ఆ యొక్క తాటి చెట్టు గురించి వ్యాఘ్రపాణి మహాముని అంత్య ప్రస్తావన గావించాడు. ఆ తర్వాత కసువింద, చిన్న మొక్క కసువింద, వాన్ని కోల తులసి కూడా అంటారు. దెబ్బ తగిలి కాళ్ళు ఇరిగిపోతే ఆ యొక్క ఆకుని పేస్టుగా చేసి ఇంకా కొన్ని వస్తువులు కలిపి సున్నము, కోడిగుడ్డు, మనం మినపప్పు పౌడర్ అంతా కలిపి ఆ కట్టు కడితే ఆ శల్య వైద్యంలో కూడా అంతే పనిచేస్తుంది కసువింద. ప్రాచీన కాలంలో, నా బాల్యంలో, ప్రాచీన సంగతి చాలా దూరం, నా బాల్యంలో ఒక 40 సంవత్సరాల క్రితం ఈ కసువింద గింజలు ఎండిన తర్వాత తీసి దూరగా వేయించి దంచి నీళ్ళల్లో బాగా మరిగించి ఆ మరిగిన కషాయాన్ని పాలలో పోసి బెల్లం వేసి చేస్తే అద్భుతమైన కాఫీ తయారవుతుంది ఈ కసువింద. చూసారా, ఎన్నో ఎన్నో ఔషధ విలువలు కలిగిన ఈ ఔషధాలు మనకి చెప్పిన మహర్షులు గొప్పవారు, వాళ్ళ బిడ్డలం మనం. ఆ తర్వాత పాలకూర, తరచూ మనం ఆహారంగా తీసుకుంటే పాలకూర, ఇది కూడా రక్తశుద్ధి చేసి చర్మ సౌందర్యాన్ని నిగనిగలాడించడంలో అంతే పనిచేస్తుంది పాలకూర. ఇక ఈ తోట చుట్టూ, కంచగట్లపై, పొలాలపై ఎవ్వరూ గింజలేసి పెంచే అవసరం లేదు. ప్రకృతి మాత ఒడిలో పెరిగి పెద్దదైతుంది. వాటి పేరు దూలగుండి. ఈ దూలగుండి గింజలు తీసి పాలలో ఉడికించి ఎండించి దంచి వస్త్రఘాళితము చేసి ప్రతినిత్యము అశ్వగంధతో కలిపి పాలల్లో తీసుకుంటే గొప్ప వయోగ్రగా పనిచేస్తుంది దూలగుండి. మనిషి శృంగారానికే పనికిరాడు, అటువంటి తరుణంలో ఈ దూలగుండి గురించి ప్రస్తావన గావించిన వ్యాఘ్రపాణి మహాముని. ఆ తర్వాత నీలి చెట్టు, అచ్చం వెంపిలి చెట్టు మాదిరిగానే ఉంటుంది. ఆకు పెరికి ఇలా నృద్యామా, చేతులు రంగు నీలి రంగుగా వస్తాయి, వాటిని నీలి ఆకు అంటారు. ఈ నీలి ఆకుని దంచి రసము తీసి కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనె తలకు రాస్తూ వస్తే వెంట్రుకలు నల్లబడతాయి, తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. అటువంటి నీలి ఆకు గురించి ప్రస్తావన గావించారు వ్యాఘ్రపాణ మహాముని. ఆ తర్వాత గోక్షుర, పల్లేరు, ఈ పల్లేరుగాయలు తెచ్చి ఆవు పాలలో ఉడికించి దంచి వస్త్రఘాళితము చేసి ప్రతినిత్యము 1/4 టీ స్పూన్ పాలల్లో నీళ్ళలో సేవిస్తుంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలని అలా 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 మాయమైపో తప్పదు. ఇది నిజం. ఇటువంటి మహర్షుల కన్నా ఈ భారతావని గొప్పది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ 10 మంది ఋషులలో 6వ వ్యక్తి వ్యాస మహాముని. ఇతను చాలా గొప్పవాడు, ఇతను చాలా విద్యలు తెలుసు. ఈ మహనీయుడు కూడా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం, అనారోగ్యంగా బలహీన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని బలవంతులు చేయడానికి గొప్ప మూలికలను పరిచయం చేసిన వ్యక్తి వ్యాస మహాముని. ఈయన చెప్పిన వైద్య విధానాలలో పెన్నేరుగడ్డ, పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ, పేరు చొప్పని రోగానికి పెన్నేరుగడ్డే ఔషధం. మనిషి సమస్యలతో, ఆలోచన విధానాలతో నరాల బలహీనం వచ్చి చచ్చుబడిపోయి ఉంటాడు, మంచానికే అలా అగ్గిపోయి ఉంటాడు. అటువంటి వ్యక్తికి ఈ అశ్వగంధ దుంపలు తెచ్చి పాలల్లో ఉడికించి ఎండించి దంచి వస్త్రఘాళితము పట్టి ప్రతినిత్యము
ఒక్క గ్లాసు వేడి వేడి పాలలో ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని అలా కలిపి ఆ వ్యక్తికి తాపితే 40 రోజులలో సింహం వలె తయారవుతాడు ఆయన. అశ్వగంధ గురించి ఆయుర్వేదంలో చాలా 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 గ్రంథాలలో ప్రస్తావన గావించారు మహనీయులు. అశ్వగంధ, ఈ అశ్వగంధ ఆకుని పెకలించి సైంధవ లవణమేసి మర్దనం గావించి ఇలా గడ్డలు వస్తుంటాయి, కొవ్వు గడ్డల పైన లేపనం చేస్తూ వస్తే 40 రోజులు ఈ గడ్డలు, ఈ కొవ్వు గడ్డలు మటుమాయం. ఈ అశ్వగంధ చూర్ణాన్ని రకరకాలుగా వాడచ్చు. ఈ అశ్వగంధ దుంపలని శుద్ధి చేసిన దుంపలని దంచి స్వచ్ఛమైన నువ్వుల నూనెలో బాగా మరిగించి ఆ నువ్వుల నూనె అలా వడబోసుకొని రోజుకు 2 పూటల 2 టీ స్పూన్ల ఆహారంలో ఈ నువ్వుల నూనె సేవిస్తే ఎముకలకి మహాబలం. చూసారా, ఇటువంటి మూలికలు పరిచయం చేశాడు మహనీయుడు. ఆ తర్వాత ఆముదము, మనం కొట్లో కొంటాం కదా క్రస్టాయిల్, ఈ ఆముదపు చెట్టును గురించి కూడా ఆ మహనీయుడు పరిచయం చేశాడు మనకి. ఈ ఆముదపు చిగుళ్ళు, మిరియాలు, ఎల్లిపాయలు కొద్దిగా మర్దన గావించి 3 రోజులు వేడి నీళ్ళల్లో ఈ యొక్క మిశ్రమాన్ని తీసుకుంటే ఎటువంటి కామర్లు కూడా దరి చేరవు. ఇది నిజం. ఇక మాడు వేడెక్కిపోతుంది. అటువంటి తరుణంలో ఈ ఆముదమాకుకి కుండలు చేసి కుమ్మరి దగ్గర ఉండే మట్టిని ఆ ఆముదమాకు పూసి తలకు వేసుకుంటే 24 గంటల్లో ఆ వేడి తత్వం హరించి చల్లబడతాడు ఆ మనిషి. ఇక ఆమెది పప్పు ఎన్నో సబ్బులు ఫ్యాక్టరీలకు వెళ్తుంది. ఇక ఆముదం తలకు పూసుకుంటారు, ఎన్ని ఔషధ గుణాలు. ఆ తర్వాత పెసర, తరచూ డాబాలలో ఆ పుల్కాల్లో తింటా ఉంటారు మూంగ్ దాల్, ఈ పెసరని కూడా పరిచయం చేసిన వ్యాస మహాముని. శరీరం వేడి నుంచి తంపుగా మారడానికి ఈ పెసర అంతే మనకి పనిచేస్తుంది. ఆ తర్వాత చూపించాడు మహనీయుడు మంగ చెట్టు. ఆ చెట్ల పొదలలో చేను గట్లపై ఉంటుంది. ఈ మంగని తెచ్చి ముక్కలుగా చేసి ఆ మేక పంచితంలో 10 రోజులు నానవేసి ఆ పంచితాన్ని మాడుకు పూస్తూ ఉంటే పిచ్చి బాగైపోతుంది. ఇది మా అనుభవం, మేము ఎంతోమందికి ఇచ్చాము. ఈ మంగకాయలు దంచి చూర్ణము చేసి సీకాయ, కుంకుడుకాయలు కలిపి తలస్నానం చేస్తూ ఉంటే అంతే నిగినిగలాడుతూ ఉంటాయి, డాండ్రస్ మటుమాయం. చూసారా. ఆ తర్వాత రేల చెట్టు, ఇది సిద్ధయోగ విధానాల్లో చాలా గొప్పగా పనిచేస్తుంది రేల. ఇక పరిమళాన్ని వెగజల్లుతూ కొన్ని కార్యక్రమాలలో దైవ సన్నిధులలో ఈ దవనం వాడతారు. దవనం అంటే ఒక వ్యక్తి చేతిలో పట్టుకొని ఊరి చివరిలో వెళ్తుంటే ఈ ఊరి చివరి వరకు ఆ పరిమళం వస్తూ ఉంటుందండి దవనం. ఇది దాదాపు 1-2 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మహోన్నతమైన పరిమళం. మా అనంతపురం జిల్లాలో ఈ దవనము లేనిదే కాదు లక్ష్మీ నరసింహస్వామి పూజ జరగదు. ఇక్కడ మా అనంతపురం జిల్లాలో ఇది గొప్ప పద్ధతి. ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు జరిగినాయంటే మొట్టమొదటగా వచ్చేదే దవనము. ఇంకా సంవత్సరం పొడవుగా అది కనపడదు, అది ఎక్కడ పోతుందో తెలియదు. ఆ రోజు ఆ 15 రోజులు కూడా ఈ దవనము విచ్చలవిడిగా అమ్ముతూ ఉంటారు ఆ కదిరిలో. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా పెద్దది. ఈ యొక్క దవనాన్ని కూడా ఆ మహనీయులు అలా ప్రక్షాళన గావించారు. వాళ్ళ జీవితాలే త్యాగాలు చేశారు. ఎందరో మహనీయులు చెప్తారు ఆకుల గుణాలు, వస్తు గుణాలు, ఆహార గుణాలు. ఆ గుణాల గురించి చెప్పిన మహనీయులు ఎవరు? ఈ 10 మంది మహర్షులే. ఇక
ఈ 10 మంది మహర్షులలో చాలా గొప్ప వ్యక్తి, అంతే కోపిష్టి, అంతే క్షత్రియ ధర్మం గల వ్యక్తి ఎవరాయన? 6 నదుల మీద అమ్మ ఆటలాడుతుంది, ఆట ఎరిగిన వాడు హరికి గురువైతాడు. ఆ గురువే మహర్షి విశ్వామిత్రుడు. క్షత్రియ ధర్మంలో జ్ఞానాన్ని సంపాదించుకొని సృష్టికి ప్రతి సృష్టి చేసిన గొప్ప ఋషులలో విశ్వామిత్రుడు ఒక మహాముని. ఆయన చెప్పిన వైద్య విధానాలలో కురువేరు, చాగవేరు, తక్కలి, చేతిస్వర, దేవదారు, దూసర, ఇక ఈ దేవదారులోని ఔషధ గుణాలు మనం వెతికామంటే మనకి విధి విధానమే తప్పుతుంది. అన్ని గొప్ప ఔషధ గుణాలు ఈ దేవదారులో చెప్పాడు. 50 సంవత్సరాల క్రితం మనకందరికి కరువు వచ్చింది, వర్షాలు లేవు, ఎటు చూసినా భూములన్నీ బీడు భూములే, ఆకు లేదు, అలములు లేవు, తినడానికి గింజలు లేవు. బ్రిటిష్ పరిపాలన. ఆ రోజుల్లో ఈ దేవదారు చెట్ల కింద రాలిన ఎండు ఆకులని తెచ్చి అలా నీళ్ళలో నానవేసి ఉడికేసుకొని ఉప్పు కారం వేసి తిని ఈ భారతదేశాన్ని కైవసం చేసుకున్నారని చెప్పడంలో కూడా సాధ్యమే. అటువంటిది ఈ దేవదారు. ఈ దేవదారు ఆకులో కొన్ని ఎన్నో సిద్ధయోగానికి సంబంధించిన ఔషధ విలువలు ఉన్నాయి. అది చెప్తే అర్థం కాదు ప్రజలకి. అది రసవిష గంధకాల శుద్ధి చేసే సిద్ధ వైద్యులకే ఈ దేవదారు గురించి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత దూసరి, గర్భం దాల్చక ఆ మహాతల్లి బహిష్టలో లోపాలై ఒకరి శరీరాలు ఒకరికి పొత్తు కుదరక గొడ్రాలు అనే ముద్ర వేయబడే తరుణంలో ఈ దూసరి గురించి ప్రస్తావన జరిపాడు మహర్షి విశ్వామిత్రుడు గారు. ఈ దూసరి గురించి వైద్య విధానం చెప్పారు మహనీయుడు మహర్షి విశ్వామిత్రుల వారు. ఈ దూసరాకుని దంచి ఒక కప్పు రసము తీసి బహిష్టైన 5వ దినం నుంచి 5 రోజులు ఏకంగా అలా ఒక కప్పు సేవిస్తూ వస్తే గొడ్రాలికి కూడా సంతానమయ్యే యోగం ఈ దూసరిలో ఉంది అని చెప్పడానికి కూడా ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత దోసకాయ, బిర్యానీ రాగానే కీరా దోసకాయ పెడతారు మనోళ్ళు. ఆ మహనీయుడు అప్పటికే గిఫ్ట్గా ఇచ్చాడు మనకి. రానున్న వాళ్ళ మనోళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళ కోసమని అప్పటికే ప్రస్తావన గావించాడు మహర్షి విశ్వామిత్రుల గారు దోసకాయ గురించి. వేడి ఎక్కువై నోరు పొక్కిపోయే తరుణంలో ఈ దోసకాయని అలా నోట్లో పెట్టుకుని సప్పరిస్తూ ఉంటే ఆ నోటి పుళ్ళు అలా 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 మాయమవుతాయి. ఈ జనరేషన్లో ఆండ్రాయిడ్ మొబైల్లలో కంప్యూటర్ పైన ముందర కూర్చొని ల్యాప్టాప్ల ముందర పెట్టుకొని సోదరులు డ్రైవింగ్ చేస్తూ అలా చూపుకి పని పెడుతూ సమస్య పెరిగి పెద్దగైనప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని కళ్ళు పైన పెట్టుకుంటే క్షణాల్లో ఆ సమస్యని ఇంకా బయటపడతారు. ఇలా వైద్య విధానాలను చెప్పిన శ్రీ విశ్వామిత్రుడు మహర్షి వారికి పాదాభివందనం చేసిన తక్కువే. ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ పోతే ఈ 10 మంది ఋషులలో వశిష్ఠ మహాముని కూడా ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన చెప్పిన వైద్య విధానాలలో ఆయన కూడా ఎన్నో ఔషధ మొక్కలని ఈ మానవాళి కోసం ఎన్నో అహర్నిశలు త్యాగం చేసి ఈ మొక్కలని పరిచయం చేయడంలో గొప్ప విశిష్టత ఉంది. ఆయనే వశిష్ఠ మహాముని. ఆయన చూపిన వైద్య విధానాలలో పర్పాటకము, పాపరదంతి, పాపర, ఈ పాపర చెట్టు చేదు పుచ్చకాయ అంటారు దీన్ని. కాళ్ళు ఈసరి దూలాల్లా మారుతాయి కొంతమందికి. అది దోమ కరిసి వస్తాయి, ఇంత లావు అవుతాయి కాళ్ళు.
వాళ్ళ కోసం ఈ పాపర కాయి దంచి నువ్వుల నూనె కలిపి వేడి చేసి ఆ నూనెని ఆ కాళ్ళకు మర్దన చేస్తూ వస్తే ఒక 5-6 నెలలలో ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇక దంతివేరు, ఆ దంతివేరు తెచ్చి ఇండ్లల్లో పెట్టిన, గోశాలలో గొర్రెలు మేకలు కట్టేసే ప్రాంతంలో ఈ మొక్కని పెట్టినా అక్కడ నెగిటివ్ ఎనర్జీపై ఆరోగ్యంగా ఉంటాయి జంతువులు, పశువులన్నీ. ఈ దంతివేరు కూడా రసవిష గంధకాలలో సిద్ధయోగంలో కూడా చాలా వరకు చెప్పారు. ఇకపోతే గుమ్మడికాయ మనం ఏం చేస్తున్నాం, ఆదివారం అమావాస్య పౌర్ణమి రాగానే ఆ గుమ్మడికాయ ముక్క పెట్టి అందులో కాస్త కుంకుమేసి విప్ప నూనె పోసి వాటిపైన కర్పూరం పెట్టి ఇలా దిష్టి తీసి బయట బదులు కొట్టేస్తాం. ఆడి సమస్య తీరిపాయి అనుకుంటాం. ఆ తర్వాత వీధులంటూ వస్తుంటాయి గోమాతలు, ఆవులు, పశువులు, అవి తిని అవి ఆరోగ్యంగా ఉన్నాయి. మహనీయులు చెప్పిన వైద్య విధానాలు దిష్టి తీసి పారేసే కాదు, వాటిలో ఔషధ విలువలు తెలుసుకొని ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే. ఇక ఈ గుమ్మడికాయని 3 భాగాలుగా చేసి, ముక్కలుగా చేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రోజుకి 3 పూటలు కరివేపాకు చూర్ణం కలిపి 3 పూటలు ఈ యొక్క గుమ్మడికాయ రసాన్ని సేవిస్తే ఎటువంటి కిడ్నీలో స్టోన్ కూడా అలా 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 కరిగిపోక తప్పదు. కిడ్నీ సమస్యలు ఏ సమస్య కానీ ఈ గుమ్మడికాయ జ్యూస్తో, రసంతో బయటపడతారు. ఇదివరకు వీడియోలో కూడా నా అనువంశిక ఆయుర్వేదం వీడియోలో కూడా ఈ యొక్క గుమ్మడికాయ ప్రస్తావన చేశాను. ఎంతోమంది వాడారు కూడా. ఈ గుమ్మడికాయ వైద్య విధానాలు ఎన్నో రకరకాలుగా, కొందరు ఒడియాలు పెట్టుకుంటారు, కొందరు హల్వాలు చేసుకుంటారు, కొందరు ఈ విధంగా జ్యూసులు తాగి కిడ్నీ శుభ్రపరచుకుంటారు. ఆ తర్వాత గోరింటాకు, కృష్ణ జంబీరము, గోరింటాకుని కృష్ణ జంబీరమును కూడా పేరు పెట్టి పిలుస్తారు. ఇక ఈ గోరింటాకుని ఇష్టపడని వారంటూ ఈ భూప్రపంచంలోనే లేరు. ప్రతి ఒక్కరూ చేతులకేస్తారు. మెహందీ, హెన్నా, వీటిలో ఔషధ విలువలు మహోన్నతం. ఎంట్రికలు తెల్లగా అయిపోతే ఏం చేస్తారు, ఈ గోరింటాకుని నూరి అలా పేస్ట్ వేస్తారు. మేము గడ్డంకి వేస్తాం, కొందరు చేతికి వేస్తారు. వేడి ఎక్కువైతే అరికాళ్ళకు పూస్తారు, తలకు మర్దన చేస్తారు. ఈ ఎంట్రికలు నల్లబరచడానికి కొన్ని నూనెలలో ఈ గోరింటాకు కూడా మసిలించి మరిగించి ఆ తైలాన్ని కూడా వాడతారు. ఈ గోరింటాకుని నూరి చిన్న చిన్న గోళీల మాదిరి ఉంటలు చేసి బహిష్టైన 4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ గోరింటాకు పేస్ట్ను అలా వాడి అరకప్పు పాలు తాగుతూ వస్తే ముడుచుకున్న గర్భసంచి కూడా యథాస్థాయికి వచ్చి చక్కటి సంతానం కలుగుతుంది. చూసారా? ఆ తర్వాత వాకుడు, ఈ వాకుడు కూడా శీతల తత్వాన్ని హరించి తాపాగ్నిని పెంచి శ్వాసకు సంబంధించిన రోగాలని మటుమాయం చేసి చక్కటి ఆరోగ్యం పెంచడంలో వాకుడు అంతే పనిచేస్తుంది. ఆ తర్వాత విషబుద్ధి, ఇది కూడా చర్మ సౌందర్యానికి, నరాల బలహీనానికి ఎంతో మహోన్నతంగా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత అరటికాయ లేని ఊరు లేదు. అరటికాయ తిననివాడు ఈ భూమి మీద లేడు. ప్రతి ఒక్కడు తినడమే. అతి చౌకగా దొరికే పలహారాలలో అరటి చాలా గొప్పది. ఇక అరటి గురించి మహర్షులు విధి విధానాలలో ఆ అరటి ఆకులో వేడివేడన్నం భోంచేసిన చక్కటి జ్ఞానము, అన్నంలో విషప్రయోగం జరిగిన
అన్నం వడ్డించిన తర్వాత తినక ముందే ఆ ఆకు నల్లగా మారిపోతుంది. అందుకే ఆ రోజుల్లో మహారాజులు ఆ రాజ్యం నుంచి ఈ రాజు దగ్గరికి విందుకు వస్తే అరిటాకులో మాత్రమే వారికి భోజనం పెట్టాలి. బంగారు పళ్ళాల్లో, వెండి పళ్ళాల్లో, కంచాల్లో పెడితే వాళ్ళు తినరు. ఇంకా అక్కడే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే అరిటాకులో భోజనం పెడతారో ఆ అరిటాకు మెసేజ్ ఇస్తుంది, రాజా ఈ ఆహారంలో విషం ఉంది, ఇక నువ్వు లే. చూసారా? మంచి జిత్తులను కూడా అలాగే పసిగట్టే వైద్య విధానంలో వశిష్ఠ మహాముని చెప్పిన గొప్ప మూలికల్లో ఈ అరటి కూడా ఒక్కటి. ఇలా వైద్య విధానాలలో వాళ్ళ జీవితాలే త్యాగాలు చేసి ఈ మొక్కలని, మహావృక్షాలని, ఆకులని, కొమ్మలని, గింజలని ఒకటేమి ఎన్నో విధాలుగా ఈ మూలికల్ని పరిచయం చేసిన వ్యక్తులలో గోరక్షక మహాముని, ఆయన్ని గోరక్షకుడు అంటారు. గోరక్షకుడు అంటే ఏకవచనం కాబట్టి గోరక్షక మహాముని అని ఆయన మనం పిలవడం జరుగుతుంది. ఆయన చెప్పిన వైద్య విధానాల్లో గగ్గర చెట్టు, ఈ గగ్గర చెట్టు కూడా సిద్ధ వైద్యంలో ఎంతో స్థానాన్ని చోటు చేసుకుంది. ఈ మూలికలు ఆ మహర్షులు కన్న కలల్ని ఈరోజు నిజం చేస్తున్నాయి. ఆ తర్వాత ఉమ్మెత్త, దాన్ని ధత్తూరా కూడా అంటారు. ఈ నల్ల ఉమ్మెత్తలో ఉండే ఔషధ గుణాలు చాలా మహోన్నతం. ఈ సిద్ధ వైద్యంలో ఇంగ్లీకం అనే పాషాణాన్ని, ఈ రసాన్ని చురుకాయించి వైద్య విధానాలుగా వాడుతారు. ఈ ఉమ్మెత్త పసురు తీసి నువ్వుల నూనెలో బాగా మరిగించి నూనె మిగులు అంతవరకు కాంచి ఆ నూనె బాడీ మాలిష్ చేసుకుంటారు. చర్మ సౌందర్యం, చెడ్డ రోగాలు, వైరస్లు కూడా వెళ్ళిపోతాయి ఈ ఉమ్మెత్తలు. ఆ రోజుల్లో శస్త్రచికిత్సలు చేయాలంటే ఈ ఉమ్మెత్త ఏరు తీసి శుభ్రంగా కడిగి ఆ సానరాయిపై గంధము తీసి మాడుపైన వేసే మనిషికి మత్తు వచ్చేస్తుంది ఈ ఉమ్మెత్త. ఆ తర్వాత గన్నేరు, సిద్ధ వైద్యంలో తామ్రాన్ని శుద్ధి చేయడంలో మహోన్నతంగా పనిచేస్తుంది గన్నేరు. ఆ తర్వాత మునగ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెరట్లో పెంచే మొక్కలలో కరివేపాకు ఎంత స్థానం ఉందో అంతగా రెట్టింపు ఈ మునగ చెట్టుకుండి అంతే స్థానం ఉంది. ఇది నిజం. ఇకపోతే చిన్న మొక్కలలో నల్ల కాసి చెట్టు, నల్ల కామాక్షి, ఈ చెట్టు 1.5 మీటర్ 1 మీటర్ వరకు పెరుగుతుంది. అలా నీళ్లు పారే ప్రాంతాల్లో ఆ ఆకు తోటలపై, చెరుకు తోటల కంచెల పైన ఉంటుందండి. నల్ల కామాక్షి ఉంది, ఎర్ర కామాక్షి ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా మేము చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆ మొక్క. ఈ నల్ల కామాక్షి ఆకు రసము తీసి నెయ్యిలో కలిపి బాగా వేడి చేసి పసురు మాత్రం ఎగిరిపోయి నెయ్యి మాత్రం మిగిలి వరకు చేసుకొని ఆ నెయ్యిని ఆహారంలో సేవిస్తే కంటి చూపు విపరీతంగా పెరుగుతుంది. ఇది నిజం. ఇక లివర్ ఇన్ఫెక్షన్తో పూర్తిగా డెడ్ అయిపోయి ఇంకా లివరు ఇంకా చెడిపోయింది, ఇక పని చెయ్యదు అనే తరుణంలో ఈ యొక్క కామాక్షి ఆకుని పసరు తీసి అరకప్పు పసరులో చిటికెడు లేదా 2 చిటికెడు జీలకర్ర పౌడర్ కలిపి రోజుకొక్క పూట 5 రోజులు సేవించి 6వ రోజు డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి మీరు ఆ వ్యక్తికి పరీక్ష చేసుకోండి. ఇది నిజం. మహర్షులు చెప్పిన వైద్య విధానాలలో ఎక్కడే కానీ తప్పు లేదు. ఇక ఇంకొక చెట్టు చెప్తే ఉంది కదా, మహాతల్లి తులసి. ఆ పెరట్లో తులసి చెట్టు ఉంటే ఆ ఇంటికి అందం. సుడిగాలిని చిత్తు చేసి చిరుగాలిగా మార్చడంలో ఈ తులసి చెట్టుకి అంతే సాధ్యము.
కఫరోగాలకి, వైరస్లకి, శరీరం కుళ్ళు లేకుండా రక్తశుద్ధి చేయడంలో ఈ తులసికి దీని మించిన పెరటి మొక్క లేదు. అందుకోసమే ప్రతి దేవాలయాల్లో, ప్రతి ఇండ్ల దగ్గర ఇది విధిగా పెంచుకుంటున్నారు. ఈ ఆకు తీసి మరిగించి ఆ కషాయం తాగినా, ఈ ఆకు పౌడర్ టీ పౌడర్లో కలిపి చాయ్ తాగినా, ఈ యొక్క తులసి ఆకు, మిరియాలు, బెల్లము, నూరి ఇంత ఉంట చేసి బుగ్గన పెట్టుకున్న శ్వాసకు సంబంధించిన రోగాలు మటుమాయం. మొక్క చిన్నది, గుణాలు చాలా గొప్పవి. ఈ తులసిలో కూడా 10 జాతులు ఉన్నాయి. మీరు వాడాల్సింది కృష్ణ తులసి, రామ తులసి. ఒకటి నలుపు వర్ణంలో, ఒకటి నీలి వర్ణంలో ఉంటుంది. 2 ఏది వాడుకున్న ఔషధ గుణాలు ఒక్కటే. ఆ తర్వాత ఏమి చెప్పాడు ఆ మహనీయుడు, గోరక్షక మహాముని? శతావరి ఏరులోని తీసిన రసాన్ని జిద్దుడు సేవించిన ఆయుష్ పరిమాణం పెరుగును, వాని చెంతక మృత్యువు రాదు. ఎందుకు రాదు? ఇది సేవించిన తర్వాత వాని బుర్రలో తిక్క ఆలోచనలు, మహాజ్ఞానమైన ఆలోచనలు వస్తాయి. ఈరోజు కర్మ సిద్ధాంతాల కోసమే పాపాలు చేస్తుండేది. నా గురువు అంటారు, నువ్వు చేసిన పాపానికి ఈ జన్మ నీకు సరిపోదు, మళ్ళీ జన్మ ఎత్తాల, అందుకే పాపాలు చేయకండి. గొప్ప గొప్ప మాటలు నా గురువుల ద్వారా నేను నేర్చుకొని ఈరోజు యూట్యూబ్ ద్వారా మీ ముందుకు చేరువేయడం కోసం నేను ఎంతో శ్రమిస్తున్నాను. నా ఛానల్ని చూడండి, ఇది నిజం. శతావరిలో అంత మహోన్నతమైన విలువలు గల చిన్న మొక్క అది. ఇక చిట్ట చివరి మహాముని కొంకణుడు మహర్షి గారు. కొంకణుడు అంటే ఏకవచనం, కొంకణ మహాముని, కొంకణ మహర్షి. ఇతను చెప్పిన వైద్య విధానాలలో వావిలి బుర్ర నిండా ఆలోచనలతో సతమతమై మూర్ఛకి బలైపోతాడు. వాటి కోసం మహావీరులారా, నేను కొన్ని ఔషధ మొక్కలను మీకు పరిచయం చేయబోతున్నాను. వాటిని మీరు ఔషధంగా, ఆహారంగా తీసుకుంటే వజ్రదేహమే మీ శరీరం ఉంటుంది. నాకు ఆడ సాక్ష్యం ఉంది ఈ మాటకి. వాటి కోసమే వావిలి చెట్టు. ఆ వావిలాకు, మిరియాలు, ఎల్లిపాయలు మర్దన గావించి వేడి నీళ్లలో కలుపుకొని సేవిస్తే మూర్ఛనింకి బయటపడతారు. తామ్రం శుద్ధి కోసం వావిలాకు వేర్లు వాడతారు. ఇది నిజం. మహోన్నతమైన ఔషధం, చిన్న మొక్క, గుణం పెద్దది. ఈ సబ్జెక్ట్ ఇదివరకే వీడియోలో పెట్టానండి, మీరు చూడొచ్చు. ఆ తర్వాత వెదురు, మనం గంపలు, తడికలు, తలుపులు తయారు చేస్తుంటారు ప్రాచీన కాలంలో. ఆ వెదురు ఆకును తీసి నీళ్ళేసి దంచి ఆ రసము తీసి నాటి కోడి రసములో నాటి కోడి మాంసం వండి ఆ రసము తీసి ఈ పసరు కలిపి నెలకొక్కసారి 3 నెలలు సేవిస్తే గుండెకు సంబంధించిన రోగాలన్నీ నాశనమై వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇది నిజం. నా తండ్రి గారు ఇచ్చారు, ఆ చూసి నేను ఇస్తున్నా. వెదురాకు పసరు, నాటి కోడి మాంసం వండిన రసం, సాంబార్ 2 కలిపి ప్రతి ఉదయం నెలకొక్కసారి, సమస్య ఎక్కువగా ఉంటే 2 సార్లు సేవిస్తే మహోన్నతం. ఇక ఈ మాంసము ఇవి సేవించిన వాళ్ళు ఉంటారు, బ్రాహ్మణులు, కొంతమంది మహానుభావులు. వాళ్ళ కోసం కరివేపాకు కషాయమే బాణం. కరివేపాకు దంచి వేడి నీళ్ళు కలిపి తాగితే రోజుకొక్కసారి 10 రోజులు సేవిస్తే కార్డియాల్ సిస్టంలో ఏ ఇబ్బంది ఉన్నా 10 రోజుల లోపలే, 2 రోజుల్లో మీకు రిజల్ట్. ఇది నిజం. ఆ తర్వాతే వెల్లుల్లి. బీపీ పెరుగుతుంది మనిషికి, ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది బీపీ. మాత్ర వేసుకుంటే కంట్రోల్, మాత్ర మానేస్తే మళ్ళీ మొదలవుతుంది.
వాటి కోసం ఈ వెల్లిపాయలు దంచి ఒక గ్లాసు పాలలో మరిగించి ఆ పాలు ప్రతినిత్యము 10 రోజులు సేవిస్తే ఆ బీపీ నుంచి మనిషి బయటపడతాడు. ఇది నిజం. నా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్తుంటారు. వాళ్ళే పాలు తెచ్చి నా ఇంట్లోనే తయారు చేసి నా చేతులతో ఇస్తారు. గురుగారు మీ చేతులతో ఇవ్వండి, మీ హస్తవాసి మంచిదని. ఇవి తెలియకనే మనం లక్షలు తగలబెడుతున్నాం ఎక్కడెక్కడో. ఆ తర్వాత గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర వైద్య విధానాలు చాలా గొప్పవి. ఈ గోంగూరని తరచు సేవిస్తూ ఉంటే అధికమైన ఐరన్ లభిస్తుంది మానవ దేహానికి. చూసారా, మహనీయులు ఎంత గొప్ప చిన్న మూలికలలో ఆయుష్ కూడా జయించే వైద్య విధానాలను చెప్పారు. ఆ తర్వాత చేమంతి అంటారు కదండి, ముద్దబంతి పూలని కొన్ని పాటలుగా రాశారు ఆ పువ్వు పైన. మన జేసుదాస్ గారు కూడా పాడారు ఆ ముద్దబంతి గురించి. అదే ముద్దబంతి. ఆ ఆకు రసము తీసి నువ్వుల నూనెలో మరిగించి దాన్ని శరీరానికి పూస్తూ ఉంటే శరీర సౌందర్యంగా మారుతుంది. ఇది నిజం. ఆ తర్వాత జమ్మి వృక్షము. జమ్మి అంటే ఏంది? జూదంలో ఓడిన పాండవులు వనవాసానికి వెళ్ళే ముందర ఊరి పొలిమేరల్లో జమ్మి చెట్టు ఉంటే వీళ్ళు ధనుర్బాణములు ఒక మూట కట్టి ఆ చెట్టులో పెట్టిపోతారే, అదే జమ్మి చెట్టు. వైద్యంలో గొప్పది, వాదంలో కాళికాదేవి అది. ఆ ఆకుని తెచ్చి రసము తీసి మజ్జిగలో సేవిస్తే ఆడబిడ్డలకు పొట్టకు సంబంధించిన ఋతుకు సంబంధించిన తెలుపు ఎరుపు ఫినిష్ అంత గొప్పగా పనిచేస్తుంది జమ్మి చెట్టు, జమ్మి ఆకు. ఇకపోతే జివ్వి చెట్టు. ఆ జివ్వి చెట్టు కింద పనుకుంటే మనిషికి స్పృహ ఉండదు. అంతటి మహోన్నతమైన నిద్ర. వైద్య విధానాల్లో కూడా చాలా గొప్పది. ఆ ఆకు తీసి నీళ్లలో బాగా మరిగించి తరచూ ఆ నీళ్లు కాళ్ళపైన పోసుకుంటే మోకాళ్ళ నొప్పులు పోతాయి, ఒళ్ళుకు పోసుకుంటే ఒంటి నొప్పులు పోతాయి. చూసారా, ఎటువంటి వైద్య విధానాలు చెప్పారు మహనీయులు. ఆ తర్వాత నేరేడు. ఈ నేరేడు ఆకులలో ఉన్న గుణం చాలా గొప్పది. కొందరికి ఆలోచన ధోరణిలో షుగర్ పెరుగుతుంది, షుగర్ కంట్రోల్కి రాదు. అప్పుడు ఈ ఆకు తెచ్చి ఒక పట్టడాకు ముక్కలుగా చేసి నీళ్లలో బాగా మరిగించి ఆ నీళ్లు ఎరుపు స్థాయిగా మారిపోతాయి. అప్పుడు ఆ నీళ్లు వారానికి 1 గ్లాసు మాత్రమే సేవిస్తే 500కు ఉన్న షుగర్ కూడా అలా 160, 170కి వచ్చేస్తుంది. ఎక్కువ వాడకూడదు, వారానికి 1 రోజు మాత్రమే. అలా వాడితే మీ షుగర్ లెవెల్కు కిందకు వచ్చేస్తుంది. ఎక్కువ వాడినారంటే షుగర్ పడిపోయి ప్రాణహాని. కాబట్టి 1 రోజు మాత్రమే వాడండి. ఇక నేరేడు పళ్ళు వైద్య విధానాలలో చాలా గొప్పవి. ఇటువంటి వైద్య విధానాలను చెప్పిన మహర్షులకి, ఆచరించిన మన భారతీయ ఆయుర్వేద వ్యవస్థకి, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా ప్రేక్షకులకి, ఈ అనువంశిక ఆయుర్వేదం ద్వారా నేను ఇక మీ ముందుకు వస్తున్నాను. ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని వంటింట్లో దొరికే వస్తువులతో మన పెరటిలో ఏ మొక్కలైతే మనం పెంచాలా, వాటిని ఔషధంగా ఎలా మార్చుకోవాలా, ఇలాంటి సబ్జెక్టులతో ప్రభుత్వం ద్వారా పర్మిషన్ తీసుకొని మీ ఊరా నేను ప్రచారానికి వస్తున్నా. మీరందరూ నాకు సహకరించి నాకు మద్దతు పలికితే అదే నాకు 100 కోట్లు. మీ డబ్బులు నాకొద్దు. అంతరించిపోతున్న ఆయుర్వేదం నా కుటుంబం ద్వారా అంతరించిపోకూడదు. 900 సంవత్సరాల ఆయుర్వేదం ఫ్యామిలీ ఇలా మీ ముందుకు వస్తున్నాను. జై హింద్.